చూడండి సార్, మేము కోతులు పట్టేవాళ్ళు మేము. ఈ విధంగా మాకు ఒక ఊర్లో పిలిపించారు. సర్పంచ్ గారు మమ్మల్ని పిలిపించి కోతులు మేము పడుతున్నాము. చూడండి సార్, మేము పట్టే విధానము ఏ మాదిరిగా ఉంటుంది. మనుషుల్ని కరిసే కోతులు, మనుషుల్ని ఇబ్బంది పెట్టే కోతుల్ని మేము పట్టి ఉన్నాము. పట్టేసినాము కూడా ఆల్రెడీ. చూడండి, ఇప్పుడు లోపల మేము ఆ బాక్సులోకి మేము పంపిస్తున్నాము. చూడండి సార్, మనం గ్రామంలో ఉంటే కూడా మీరు పిలిపించండి. పంచాయతీ తరపున మేము పడతాము, మున్సిపల్ తరపు నుంచి కూడా మేము పడతాము. చూడండి సార్, ఈ విధంగా మేము పడుతున్నాము. మీరు కూడా ఈ స్క్రీన్ పైన ఉండే నంబర్కి మీరు కాల్ చేయండి. మేము వచ్చి మాట్లాడి మేము పడతాము. మేము వచ్చి ఒక ప్రైవేట్గా మేము పడుతున్నాము. కోతికి ఇంతని రేటు ఉంటుంది. మీరు ఈ నంబర్కి మీరు కాల్ చేయండి, మేము మాట్లాడతాము. ఎన్ని కోతులు ఉంటే దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ ఉంటే మనకి కొద్దిగా తగ్గుతుంది, తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది రేటు. చూడండి సార్, ఒక 500, 600, 1000 కోతులు ఉన్నా కూడా ఎన్ని కోతులు ఉంటే కూడా మేము పట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మన ఊర్లో కూడా మీరు పిలిపించండి, మేము పడతాము. వాటికి పట్టిన తర్వాత ఎలాంటి హాని లేకుండా వాటికి పట్టి లోడ్ ఎక్కిచ్చేస్తాము. అది గ్రామం ఉంటే గ్రామం తరపు నుంచి వెళ్ళిపోతుంది, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తరపు నుంచి వెళ్ళిపోతుంది. ఓన్లీ పట్టే వరకే మేము పట్టి లోడ్ ఎక్కిచ్చేస్తే తీసుకో బాధ్యత వాళ్ళదే ఉంటుంది. పర్మిషన్ లెటర్ వాళ్ళే, గ్రామం ఉంటే గ్రామము, పంచాయతీ ఉంటే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ తరపు నుంచి లెటర్ తీసుకొని అది ఎక్కడ వదిలిపెట్టాలో అనుకుంటున్నారో అది మీరే డిసైడ్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు నిర్ణయం చేసుకోవాలి సార్. ఈ విధంగా మీరు కాల్ చేయండి, మన ఊర్లో కూడా వచ్చి మేము పడతాము. ఎన్నో రకాలు మనుషులు ఇబ్బంది పెట్టే కోతుల్ని మేము